వాళ్ళు ఏమైనా క్లియరెన్స్ ఉంటే నోట్ చేసుకుంటాం సార్. ఏం అర్థం చేసుకున్నారు కే రాజభూషణ్ ఈకేవైసీ అంటే వీళ్ళు ఆన్లైన్లో పెట్టుకుంటారు సార్. ఏం పెట్టారు తమ వెహికల్ ట్రాన్స్ఫర్స్ అయ్యేటప్పుడు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ వెహికల్కి ఆధార్ ఇచ్చేస్తారు సార్, మ్యాప్ చేస్తారు. వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా ఎర్లీ అప్రూవల్స్ కోసం వెంటనే అప్లై చేస్తారు. ఏ పోర్టల్ వాహన పోర్టల్ వాహనం వెహికల్కి సంబంధించి అన్నీ వాహన పోర్టల్లో ఉంటాయి సార్. సారథి పోర్టల్ అంతా లైసెన్స్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక్కడ ఈ ఎంబీఐ ఆఫీస్లో కూడా మీరు డిఎల్ ఇష్యూ చేస్తారా? డ్రైవింగ్ టెస్ట్లు ఎల్ఆర్లు వెళ్ళాలి. వచ్చి డ్రైవింగ్ టెస్ట్ చేస్తాం సార్. సో 6 ఉన్నారు మీ ఆఫీస్లో. ఓకే. ఎవరెవరు? రామకృష్ణారెడ్డి సార్ తీసుకొస్తారు సార్. ఓకే. ఈరోజు 8 శ్రీ కే నాయక్ శ్రీమతికి అనురాధ మేడం గారు సిఎల్ 5లో సిఎల్ ఉన్నారు. నెక్స్ట్ మహేశ్వరరావు మీరేంటి కాన్స్టల్. నెక్స్ట్ కే నరసింహారావు నరసింహారావు ఎవరు? నరసింహారావు సార్. నాగరాజు సార్. ఏం చేస్తారు కలెక్షన్? ఇక్కడ ఎవరు కూర్చుంటారు? కూర్చో. ఏం చేస్తారు మీరు? సార్ ఈకేవైసీకి వచ్చిన వాళ్ళు ప్రాబ్లం అదే రిజిస్ట్రేషన్ కరెక్షన్ రిజిస్టర్ డ్రైవింగ్ లైసెన్స్ కరెక్షన్ రిజిస్టర్ ఏం చేస్తారు? లాగిన్ ఓపెన్ చేసి ఆన్లైన్ అకౌంట్ సార్. ఎవరైనా వస్తారు వెళ్ళాలి. ఇదిగో తమ్ముడు ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలి ఆఫీస్ కొత్తపేట ఇదేనా? యూనిట్ ఆఫీస్ కొత్తపేట ఇది. ఓకే. ఇది ఏం స్క్రూటినీ చేస్తారు ఇప్పుడు? ఎవరు చేస్తారు స్క్రూటినీ? ఎవరమ్మా ఏం స్క్రూటినీ చేస్తారు మీరు? మనకి అడ్రస్ రిజర్వేషన్ కాదా అని చెక్ చేస్తాం సార్. చెక్ చేశారా? ఇప్పుడే వచ్చేస్తాం చెక్ చేసుకుంటాం. ఈ 410 రూపాయలు ఎక్కడ కట్టారు మీరు? ఎక్కడ? ఏంటి? కంప్యూటర్ సెంటరా? సచివాలయం? సిఎస్సి సెంటర్ సార్. అదొకసారి ఇవ్వండి. ఆన్లైన్లో అదొకసారి అది ఇక్కడ ఎందుకు కట్టకూడదు మీరు? గవర్నమెంట్ ఈ రిసీట్ ఫర్ ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ ఆఫీస్ నేమ్ అప్లికెంట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ రెఫరెన్స్ అప్లికేషన్. వీళ్ళు ఆన్లైన్లో ఎక్కడన్నా వీళ్ళు ముందుగానే ప్రీ బుక్ చేసుకొని రావాలి సార్. ఇష్యూ న్యూ లైసెన్స్ అంటే ఇది ఎక్కడ చేశారు మీరు? కామన్ సర్వీస్ సెంటర్లో చేశారా? ఏంటది? ఎక్కడ ఈ 410 రూపాయలు ఎక్కడ కట్టారు మీరు? లైసెన్స్ ఇచ్చాక అప్లై చేసుకున్నాం సార్. ఎక్కడ అది? చిన్నగా ఎల్ఐసి ఉండేది. మనం కూడా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు సార్. పేమెంట్ ఎక్కడ చేస్తారు? పేమెంట్ కూడా వాళ్ళే చేసేస్తారు సార్. ఆన్లైన్లోనే చేసేది. మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు సార్. మొబైల్ ఎక్కడైనా చేయొచ్చు. చేసుకోవచ్చు సార్. ఈ రోజు వాళ్ళు ఏంటంటే కూడా అక్కడే చేసేసి నెక్స్ట్ ఏముంది? ఇదేంటి? మీ దాంట్లో బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా ఉందా? బయోమెట్రిక్ వరల్డ్ డేస్లో పెట్టాలి కానీ అది మేము ఆన్ ఫీల్డ్లో ఎక్కువగా ఉంటాం. ఇది నోట్బుక్ బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ చేయడం లేదా మీరు? ఇంకేముంది? ఒక క్లర్కే సార్ మాకు. డ్రైవింగ్ టెస్ట్ సార్. ఆయన దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేశాడా? అవును సార్, స్కాన్ చేసి అప్లోడ్. తర్వాత కూడా డేట్ మంత్ మన లైసెన్స్కి అది వేస్తారు. వస్తుంది సార్. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అడ్రస్ అయినా చెక్ చేసుకొని సార్ ఎగ్జామ్. రోజు ఎంతమంది ఉంటారు వెళ్ళారు? దాదాపు 10 to 15 మెంబర్స్ వస్తారు సార్. ఈరోజు ఎంతమంది వచ్చారు? ఇది 6-7 సార్. ఎల్ఎల్. నెక్స్ట్ ఇది ఎక్కడ మీరు చెక్ చేస్తున్నారు? ఎంత తీసుకుంటారు డబ్బు? ఒక ఎల్ఎల్ఆర్ చేయించాలంటే మీరు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మీరు నేరుగా ఎక్కడికే రావచ్చు కదా. ఆయన దగ్గరికి వెళ్ళాలని మీకు ఎట్లా తెలుసు?
మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఏం చేస్తాడు అతను? బీటెక్ సో ఇది ఎట్లా చేసింది? ఇది మీరు తీసుకొచ్చారా మొత్తం? ఇచ్చారు సార్. ఆయన తయారు చేసి మీకు ఇచ్చాడు. అప్రూవల్ అయ్యాక డ్రైవింగ్ లైసెన్స్ అది న్యూ డిఎల్ ఆల్రెడీ ఉంది కదా, మోటార్ సైకిల్ విత్ గేర్ ఇష్యూ న్యూ డిఎల్ ఆల్రెడీ ఉంది కదా. ఈ సర్వీస్ ఫామ్ 7 అనేది జనరేట్ అయ్యేది. సర్వీస్ యూజర్ ఛార్జెస్ 225, పోస్టల్ ఛార్జెస్ 30 అంటే కార్డు లైసెన్స్ డైరెక్ట్గా వాళ్ళకి బై పోస్ట్ డైరెక్ట్ ప్రెజెంట్ ఈ 1260 రూపీస్ మీరు ఎక్కడ కట్టారు? ఇక్కడ ఏజెంట్ ఆ ఏజెంట్. టెస్ట్కి ఎల్ఎల్ఆర్ టెస్ట్ వస్తాను. ఎల్ఆర్ పాస్ అయ్యాక ఈ ఎల్ఆర్ ఇష్యూ వస్తుంది. ఎలా పాస్ అయ్యాడు ఆల్రెడీ? అయ్యారు సార్. అయ్యాక ఇది 6 మంత్స్ వ్యాలిడిటీ. తర్వాత ఎల్ఎల్ఆర్లో తిరిగాడు, ఇప్పుడు డిఎల్కి వచ్చాడు. Driving. డిఎల్కి ఏం టెస్ట్ చేస్తారు మీరు? డ్రైవింగ్ టెస్ట్ వాళ్ళు 2 వీలర్ పెట్టుకుంటే వాళ్ళు 2 వీలర్ తెచ్చుకుంటారు. ఎక్కడ చేస్తారు? బయట ఫీల్డ్ అంటే ట్రాక్ ఏం లేదు సార్. ట్రాక్ లేదు. ట్రాక్ ఇది హైవే కదా ఇది? ఇది హైవే సార్. NH 216. అవును సార్. సరే, ఇక్కడ ఉంది డిఎల్ టెస్ట్ అంటే మళ్ళీ టెస్ట్ రాయాలా? కాదు డ్రైవింగ్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్. ఎల్ఎల్ఆర్కి ఎల్ఆర్ ఆన్లైన్ అయ్యాను. ఇదేంటి? ఈ డైనింగ్ ఎల్ఆర్ వాళ్ళు అన్నీ ఆన్లైన్ అయ్యాయి సార్. డిప్లొమా కంప్లీట్ అయిపోయింది సార్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మేము తిరుపతిలో లలిత జ్యువెలరీలో సేల్స్ మ్యాన్ సార్. తిరుపతి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారా? అసలు ఇదంతా ఇండియా తేలిక అంటే లైట్ లైట్. 7,500 జీవీ వెహికల్. ఓకే, ఆయన టెస్ట్ రాస్తున్నాడు. ఈ రోజే పెండింగ్ ఉంది సార్. అదంటే ఇది 1 by 1 ఓపెన్ అవుతుంది సార్ మనకి. ఈ రోజు ఆ రోజు ఈవినింగ్ ఓకే, ఇంకేముంది? ఇది కొత్త రినీవల్ లైసెన్స్ లైసెన్స్ తీసుకున్నాక ఇది ఓన్లీ మీకు తెలుసా లేదా ఏజెంట్ దగ్గర వెళ్తామా? ఆన్లైన్ అని తెలుసా? తెలీదు. మీరు దీన్ని పబ్లిసిటీ ఎట్లా చేస్తున్నారు మీరు? మిగిలిన పోస్టర్స్ లేవు కదా, మీరు ఇక్కడ అక్కడ కూడా ఉంది, మీకు నోటీస్ బోర్డు ఉంది, వాహనం గురించి సారథి గురించి ఏమేమి సేవలు ఆన్లైన్ ఉంది, ఏ సేవకి ఏమి రుసుము, మీరు ఏమి పోస్టర్ ఎక్కడ పెట్టలేదు. పెట్టండి ఇమీడియట్గా. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చీరాల కార్యాలయాన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. జిల్లా మొత్తం ప్రజలకి వివిధ సేవలు అందించే కార్యాలయాలు ఇప్పటి నుంచి సడన్ ఇన్స్పెక్షన్స్ అనేది ఉంటాయి. సూపర్విజన్ అనేది చాలా ముఖ్యం. పర్యవేక్షణం అంటే వివిధ డిపార్ట్మెంట్లు ఎలా పనిచేస్తున్నాయి, వివిధ కింద స్థాయి అధికారులు ఎలా పనిచేస్తున్నారు, అందులో పబ్లిక్తో ఉన్నటువంటి టచ్ పాయింట్స్ అంటే ప్రజలు వచ్చి ప్రభుత్వ సేవల్ని అందుకునే ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ముమ్మరంగా ఇన్స్పెక్షన్స్ అనేది జరుగుతుంటాయి. దీని గురించి మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని కూడా అన్ని జిల్లా అధికారులకి క్షేత్రస్థాయి అధికారులకి తెలియచేయడం జరిగింది. అవి నిజంగా ఫీల్డ్లో కనబడుతున్నాయా, ఎక్కడైనా లోపదోషాలు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఈ ప్రక్రియని మొదలుపెట్టాము. మొన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే వివిధ డిపార్ట్మెంట్ కూడా వితౌట్ నోటీస్ సడన్ ఇన్స్పెక్షన్ మనం రావడం జరుగుతుంది అనేది ఇది కాన్సెప్ట్. ఇందులో ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు సేవలు ఆన్లైన్లో ఇప్పుడు ఉన్నాయి. వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన సేవలన్నీ కూడా సారథి అనే ఒక పోర్టల్, ఇది కేంద్ర ప్రభుత్వం వారు చేసినటువంటి పోర్టల్, మొత్తం దేశంలో ఇదే పోర్టల్. అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి మన వివిధ సేవలన్నీ కూడా మనకు వాహన్ అనే పోర్టల్లో జరుగుతాయి. సో ఇది రాబోయే రోజుల్లో దీని గురించి పోస్టర్స్, చిన్న చిన్న వీడియోస్ కూడా తెలియజేస్తాము. అందరూ కూడా దీని గురించి మీరు అవగాహన పెంచుకోవాలి. సో దట్ మీరు ఆన్లైన్లోనే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో మీరే పేమెంట్ చేసుకోవచ్చు అని మీ అందరి ద్వారా నేను అందరికీ మనం చూసుకుంటే ఇక్కడ ప్రజలకి తెలియాల్సినటువంటి అంశాలు ఎక్కడ కూడా డిస్ప్లే లేదు. సో అవి పోస్టర్స్ పెట్టమన్నాం. అంటే వివిధ ఈ ఆఫీస్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి సేవలు ఏంటి, దాని రుసుము ఏంటి, ఎన్ని రోజుల లోపల మనం చేస్తారు, ఏ అధికారి దానికి సంబంధించిన వాళ్ళు, అలా ప్రజలకి తెలియజేయాల్సినటువంటివి లేవు. దీని గురించి మధ్యాహ్నం అన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ని పిలిచి సమావేశం చేయటం జరుగుతోంది.
అంతే కాకుండా ఇక్కడ ఆన్లైన్లో మనం మెయింటైన్ చేయాల్సిన కొన్ని రిజిస్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్. సో అవి కాకుండా వీళ్ళు మాన్యువల్గా చేస్తూ ఉన్నారు. అది కూడా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.